Shalom Kids. పోరాటమా సమాధానమా? ఒకానొక రోజున దయానందయ్య అనే పేద వ్యక్తి తన జీవితంలో ఎన్నో పోరాటములు ఎదుర్కొనెను. క్రైస్తవ జీవితంలో విసుగు చెంది నలిగిపోయిన అతడు దుఃఖంతో ఒక మామిడి చెట్టు నీడన పండుకొని ఉండెను. శ్రేష్టమైన మామిడి పండ్లు వేలాడుచుండట అందంగా కనబడెను. అది మామిడి పండ్ల కాలము. అప్పుడు దయానందయ్యతోని ప్రభువు మెల్లని స్వరంతో ఇలా మాట్లాడెను, మామిడి పండ్ల జీవితము పోరాటమా సమాధానమా? అందుకు దయానందయ్య ఇలాగ జవాబు చెప్పెను, సమాధానమే. ఎందుకనగా మామిడి పండ్లు తొడిమెల వలన చెట్లతో సంబంధము కలిగి చెట్టు యొక్క సారము, మంచి రుచి, సువాసన తనలో ఎల్లప్పుడూ ప్రవేశించినట్లు నిలిచి ఉన్నాయి. అదే మామిడి పండ్ల యొక్క రహస్యము. ప్రభువు దయానందయ్యకి నేర్పించిన పాఠం ఇది. ఆ ప్రకారమే నీవును హృదయ ద్వారమును ఎల్లప్పుడూ పరలోకం వైపు తెరచుట వలన కలుగు సంబంధమును బట్టి దేవుని ప్రసన్నత, మహిమ, కృపా ఆశీర్వాదములు పొంది నాలో నిలిచియుండుము. అప్పుడు శ్రేష్టమైన దైవిక స్వభావము నీలో పుట్టును. అందును బట్టి పోరాటము కాదు, సమాధాన ఫలములే నీలో నిండుగా కనబడునని చెప్పెను. అవును పిల్లలారా, మనం కూడా దయానందయ్య వలె పోరాటం కాదు, సమాధానాన్ని మనలో నింపుకొని సమాధాన ఫలములతో మన దేవుణ్ణి ఇంకా సంతోషపరుద్దాం.